సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ క్రాక్ ఉండే, స్పెషల్లీ మన జాన్ సీనా అండ్ ర్యాండీ ఆర్టన్ సెగ్మెంట్ బాస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారనే మాట. అంటే మన జాన్ సీనాకి అంటే పిల్లలు లేరు కదా, సో జాన్ సీనా పిల్లల గురించి అంటే నీకు పిల్లలు ఉంటే మంచిగా ఉంటాడు అన్నట్టు మాట్లాడినారనే మాట. అంటే నెక్స్ట్ లెవెల్ ఉండేనే మాట ఈ సెగ్మెంట్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో మన ఫైనల్లీ అలిస్టర్ బ్లాక్ రిటర్న్ చేసినారనమాట. చాలా జరిగి ఈరోజు స్మాక్ డౌన్లో. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 17 times వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనాది. సో మన జాన్ సీనా రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ లెట్స్ గో సీనా, సీనా సక్స్ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. అండ్ సేమ్ రాలో చేసినట్టే మన జాన్ సీనా స్మాక్ డౌన్లోవి అంటే అనౌన్సర్గా రింగ్లో పిలిచి అనౌన్స్ చేపించారనమాట. అంటే లాస్ట్ అపీరెన్స్ అనమాట. అంటే ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా అని ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేపించినారు. అండ్ బాస్ దాని తర్వాత మన జాన్ సీనా మైక్లో మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. అండ్ బాస్ ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారు. అండ్ ఇదంతా చూసి మన జాన్ సీనా రియాక్షన్ చాలా హైలైట్గా ఉండే అనమాట. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి అంటే మన ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా ఫేస్ టు ఫేస్ వచ్చేసినారనమాట. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, నీకు తెలుసా జాన్ సీనా, నేను కొన్ని మంత్స్ నుంచి ఏం ఆలోచిస్తా అంటే మనము 25 years ముందు అంటే 20 సంవత్సరాలు అయిపోయింది అంటే మనం కలిసి ఫస్ట్ టైము చేయగలిపినప్పటి నుంచి 25 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుంచి నువ్వు అంటే చాలా బాగా తెలుసు అనమాట. కానీ కొన్ని మంత్స్ నుంచి నువ్వు చేంజ్ అయిపోయినావు. అండ్ నీ హసల్, రాయల్టీ, రెస్పెక్ట్ ఇది జస్ట్ ఏదో అంటే టీషర్ట్ల సేల్స్ కోసం, మర్చెండైజ్ సేల్స్ కోసం పెట్టుకున్న పేరు కాదనమాట. అంటే ఇది నీ అసలు రియల్ అయిన మంత్ర అనేమాట. అందుకని నేను కొన్ని మంత్స్ నుంచి ఆలోచిస్తాను అసలు నీకు ఏమైపోయిందని. అంటే కొన్ని మంత్స్ నుంచి చాలా చేంజ్ అయిపోయినావు. అండ్ అందుకని నేను ఆలోచించి అంటే ఫ్యాన్స్ గురించి చాలా ఆలోచించిన అనమాట. అండ్ నేను ఈ మిలియన్స్ కిడ్స్ గురించి ఆలోచించాను అనమాట. అంటే చాలామంది ఉన్నారు, చాలామంది మిలియన్స్ ఆఫ్ పిల్లలు నేను చూసి అంటే వాళ్ళు చాలా నేర్చుకున్నారనేమాట. అండ్ నీ వల్ల పిల్లలు చాలా మంచి పేరు సంపాదించినారనేమాట. నేను చూసి వాళ్ళు చాలా నేర్చుకున్నారు. అండ్ ఈ మొత్తం హిస్టరీలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ అంటే ఎవ్వరు చేయలేంది నువ్వు చేసినావు అనమాట. అండ్ ఇప్పుడు నాకు చెప్పకు అంటే జస్ట్ ఒక నంబర్స్ ఉండనమాట. అంటే మేక్ ఏ విష్ రికార్డ్స్ చేయడానికి అంటే చాలామంది పిల్లలు కలిసినావు, జస్ట్ నంబర్ అని నాకు చెప్పకనమాట. నువ్వు నిజంగా నీ మనసుతో నువ్వు కలిసినావు అనమాట పిల్లలకి. సో ఇదే నిజము. అండ్ ఇదంతా చూసి నాకు ఏం అర్థమైందంటే, చూడు జాన్ సీనా నా మాట కొంచెం మంచి విను. అండ్ అదేంటంటే ఇక నువ్వు పిల్లల గురించి ఆలోచించు. అంటే నీకు పిల్లలు పుడితే చాలా మంచిగా ఉంటాయన్నమాట. ఎందుకంటే నువ్వు నీ పిల్లలతో ఉన్నప్పుడు నీకు అర్థమవుతాయి అనమాట. అంటే అసలైనా మనిషివి నువ్వు అంటే ఓవర్ అంటే నీలో ఉన్న అసలైన మనిషి బయటకు వస్తాడనమాట. నువ్వు ఒక మంచి మనిషిలా మారిపోతావు. సో అందుకని ఆలోచించు కొంచెం. అంటే ఇప్పుడు నువ్వు ఫాదర్ అయితేనే మంచిగా ఉంటాయన్నమాట, నీకు పిల్లలు పుడితే మంచిగా ఉంటాయని ఈ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ కొంచెం పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయినారు బాస్. అప్పుడే మన జాన్ సీనా ఏమన్నారంటే, ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం నీకు. అంటే నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి ఫేస్ అంటే నీ ఫేస్ పై మంచి స్మైల్ పెట్టి అంటే ఏదో మంచి ప్రెజెన్స్ వచ్చినట్టు నటించి ఇక్కడ నువ్వు నా ఇన్సల్ట్ చేస్తావా? అండ్ కంగ్రాచులేషన్స్ ర్యాండీ ఆర్టన్, నీకు పిల్లలు ఉన్నారు, అది నీ కోసం మంచిదనేమాట. అండ్ నీకు తెలుసా రియల్ రీజన్, నీకు తెలుసా నాకు పిల్లలు అసలు ఎందుకు లేరో? ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ పిల్లలకి అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ నేను పెంచినా అనేమాట. అండ్ నేను నా జాబ్ కరెక్ట్గా చేసినా అనమాట. 25 సంవత్సరాల నుంచి నేను మీ పిల్లలకి పెంచినాను, నేను మీ పిల్లల పేరెంట్స్ అనమాట అని మన జాన్ సీనా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే మొత్తం ఫ్యాన్స్ చెప్పినారు అనమాట. అండ్ అందుకే జాన్ సీనా ఏమన్నారంటే అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ చూసి ఒక చిన్న పిల్లడు చూసి చెప్పినారనమాట మన జాన్ సీనా. అండ్ అది ఏంటంటే కరెక్టే కిడ్, అంటే నేను మీ డాడ్ కన్నా చాలా బెటర్, అంటే మీ డాడ్ ఒక లూజర్ అనమాట అని ఈ టైప్ చెప్పగానే అక్కడ ఉన్న అంటే ఆ కిడ్ ఫింగర్ చూపించిండంట. ఓ ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లోడు నాకు ఫింగర్ చూపిస్తున్నాడు, ఓ క్లాస్ అన్నట్టు కొంచెం ఇట్లా ఎక్కిరిచ్చినారనమాట మన జాన్ సీనా. అండ్ ర్యాండీ ఆర్టన్కి ఏమన్నారంటే, చూసినావు అంటే అందుకనే నాకు పిల్లలు లేరు, నీకు అర్థమవుతుందా? అండ్ అక్కడ ఉన్న పిల్లడికి చిన్న అడ్వైస్ ఇచ్చినారనమాట. అండ్ అది ఏంటంటే ఎప్పుడు అంటే గన్ ఫైట్లు ఎప్పుడు కత్తి తీసుకొని రావద్దు, అర్థమవుతుందా అని ఈ టైప్లో అక్కడ ఉన్న చిన్న బాబుకి చెప్పినారనమాట మన జాన్ సీనా. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, హే జాన్ సీనా నీలో అదే హాలీవుడ్ ఫార్ములా అంటే ఒక టైప్లో అంటే అదే హాలీవుడ్ వాళ్ళు సేమ్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 తీస్తుంటారు కదా, సో ఆ టైప్లో ఎక్కించాను, నువ్వు అదే చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నీ బ్రెయిన్లో మొత్తం అదే ఉంది ఇక్కడ. ఈ ఫ్యాన్స్ వల్లనే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఫ్యాన్స్ వల్లనే కదా నువ్వు ఇంత మంచి పేరు సంపాదించినావు. అండ్ ఇదే ఫ్యాన్స్ వల్ల కదా నువ్వు హాలీవుడ్లో అడుగు పెట్టినావు.
అండ్ ఇప్పుడేమో నువ్వు మొత్తము సర్వనాశనం చేస్తున్నావు అనమాట. అంటే నీకు తెలుసా అంటే ఇదే రింగ్లో కానీ నువ్వు మొత్తం నేర్చుకున్నావు. నువ్వు మై స్కిల్స్ అయినా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క స్కిల్ నువ్వు ఇక్కడే నేర్చుకున్నావు కదా. ఇక్కడ నేర్చుకున్నావనే కదా నువ్వు హాలీవుడ్లో వెళ్ళి పని చేస్తున్నావు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ లేనిది హాలీవుడ్ లేదనేమాట. అండ్ ఈ ఫ్యాన్స్ లేనిది డబ్ల్యూడబ్ల్యూఏ లేదనేమాట. అండ్ నువ్వేమని అనుకో, నువ్వేమైనా రీజన్ ఇచ్చుకో, కానీ నిజం ఏంటంటే ఇదే ఫ్యాన్స్ వల్ల నువ్వు నా ముందు ఈరోజు ఈ రింగ్లో ఇలా పడి ఉన్నావు. అర్థమవుతుందా? అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, చూడు జాన్సన్, నేను నా లైఫ్లో చాలా పెద్ద తప్పులు చేశాను అనమాట. అండ్ ఆ తప్పులు చాలా నేర్చుకున్నాను అనమాట. కానీ స్టిల్ నేను ఆ లాకర్ రూమ్లో వెళ్ళినప్పుడు నేను నా తల పైకి లేపి ఉంటాను అనమాట. అంటే ఆ టైప్లో నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే నేను స్టిల్ ఇక్కడ ఉన్నాను. అండ్ నేను ఎప్పటికీ ఉంటాను. కానీ నువ్వు గెస్ట్ అనమాట. నువ్వు జస్ట్ గెస్ట్ లెక్క వచ్చినావు నువ్వు. నేను ర్యాండీ ఆర్టన్ చెప్పగానే అప్పుడు జాన్ సీనా ఏమన్నారు అంటే, కరెక్టే, నేను నీ ముందు నీలాగానే ఆలోచిస్తుండే. ర్యాండీ ఆర్టన్ అంటే ఈల వల్లనే డబ్ల్యూడబ్ల్యూ ఉంది, ఈల వల్లనే అంటే ఫ్యాన్స్ వల్లనే మొత్తం ఉందని నేను సేమ్ అదే అనుకుంటుండే. బట్ నేను రాంగ్ ఆలోచించిన, నేను రాంగ్ అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము అనేది ఏం లేదన్నమాట. అంటే మేము గెలిచినామని కాదు, నేను గెలిచిన. నాకు ఇక్కడ అంటే ఈ ఫ్యాన్స్ అవసరం ఏం లేదన్నమాట. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ఏం చేసినారని 25 సంవత్సరాల నుంచి ఒక చాంట్ చేసినారు. అండ్ అదేంటంటే లెట్స్ గో సీనా, సీనా సక్స్ అని ఈ టైప్ చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి అదే చాంట్ చేసినారు, లెట్స్ గో సీనా, సీనా సక్స్ అన్నారు. సో అప్పుడే జాన్ సీనా ఏమన్నారంటే, 25 సంవత్సరాల నుంచి నాకు సక్స్ అంటున్నారు. అండ్ సేమ్ నీలాగా నీకు అర్థమవుతుందా, నువ్వు అంతే. అండ్ ఈ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే ఈ టైప్లో రిలేషన్షిప్ పనిచేస్తుంది, అసలు పని చేయదనే మాట. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఇంకా చాలా ఎక్కిరించిననే మాట. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే, అసలు నేనే స్టూపిడ్ని జాన్ సీనా, నేనే స్టూపిడ్. ఎందుకంటే నేను ఇక్కడ రింగ్లో వచ్చి పెద్ద నేను మంచోన్లాను, ఒక పెద్ద బ్యాడ్ బాయ్ లాంటి ఇక్కడ నేను రింగ్లో వచ్చి ఏదో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాను. బట్ ఇక్కడ మొత్తం బేకారైపోతానమాట. కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ గురించి మెన్షన్ చేసిన, రాయల్ ఫ్యామిలీ గురించి మాట్లాడినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నంటే, నీకు ఏమనిపిస్తుంది, కోడీ రోడ్స్ ఓన్లీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతా అనుకుంటున్నావా? కోడీ రోడ్స్ అంటే ఇక్కడ నా ఫ్యామిలీ గురించి వస్తానే మాట, రాయల్ ఫ్యామిలీ అంటే మేము ఉన్నామనే మాట. అండ్ నువ్వు ఈ రెస్లింగ్కి మొత్తం సర్వనాశనం చేస్తాను అంటున్నావు, అంత సీన్ లేదు, ఈ రెస్లింగే నాకు మొత్తం ఇచ్చిందనే మాట. అంటే రెస్లింగ్ వల్ల నేను ఇంత మంచి ప్లేస్ ఉన్నాను, ఆ రెస్లింగ్ నువ్వు సర్వనాశనం చేస్తా అంటున్నావు, అంత సీన్ లేదు, నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు నా బాడీ పైకి వెళ్ళాలి, నువ్వు అంటే నేను చనిపోయినా సరే నువ్వు నా చనిపోయిన బాడీ పైకి వెళ్ళాలని ఈ టైప్లో, అంటే నువ్వు రెస్లింగ్ సర్వనాశనం చేయాలంటే నువ్వు నన్ను దాటి వెళ్ళాలని ఈ టైప్లో ర్యాండీ ఆర్టన్ మాట్లాడుతుంటావు. సో అప్పుడే జాన్ సీనా, నోరు ముయ్ ర్యాండీ ఆర్టన్, నీకు అర్థమవుతుందా? నోరు ముయ్. చూడు ర్యాండీ, నేను 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ని. అండ్ నేను ఈ టైటిల్కి నేను ఇంటికి తీసుకెళ్ళంగానే ఇక నువ్వు ఏంది అంటే నువ్వు 14 టైమ్స్ ఛాంపియన్ కదా, ఇక నువ్వు నీ లైఫ్ మొత్తం నువ్వు 14 టైమ్స్ ఛాంపియన్ ఉండిపోతావు అనమాట. ఎందుకంటే నేను ఈ టైటిల్కి ఇంటికి తీసుకెళ్ళంగానే అంటే ఇంకో షో ఉంటుంది, అంటే డబ్ల్యూడబ్ల్యూ కంటిన్యూ ఉంటుంది, అంటే ఎవ్రీ వీక్ షోస్ ఉంటే అంతా ఉంటుంది. అండ్ నీ కోసం అంటే మీ అందరి కోసం ఒక న్యూ ఛాంపియన్షిప్ వస్తానమాట. బట్ నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ నువ్వు ఛాంపియన్షిప్ గెలిస్తే కౌంట్ 1 వస్తుందన్నమాట, 15 కాదు అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు బాస్. అండ్ జాన్ సీనా ఏమన్నా నీకు అర్థమవుతుంది ర్యాండీ ఆర్టన్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళి ఛాంపియన్షిప్ తీసుకొని ఇంటికి వెళ్ళంగానే నీ 3 జనరేషన్ మొత్తము అంటే ఇక మొత్తం ఒక టైప్లో మొత్తం డిలీట్ అయిపోతాయన్నమాట, మొత్తం తుడిపేస్తాను నేను ఈ టైప్ చెప్పినారు బాస్. మా ర్యాండీ ఆర్టన్ హెడ్ పట్టుకున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాండీ ఆర్టన్కి ఒకే వాయిసెస్ వినపడుతూ ఉంటాయి. అండ్ ఈ సెగ్మెంట్ అంటే జాన్ సీనాకి సెగ్మెంట్ టక్కర్ చేయాలంటే మామూలు మాట కాదు కదా. సో అందుకని మా ర్యాండీ ఆర్టన్ ఒకే హెడ్ పట్టుకుంటుంటారనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ ఫైనల్ ఎక్కువ మాట అన్నారు. అండ్ అదేంటంటే చూడు జాన్ సీనా, నువ్వు రియల్ ఛాంపియన్ కదా, సరే ఒక పని చేద్దాం, నీలో దమ్ము ఉంటే చెప్పు, ఇప్పుడే ఫైట్ చేద్దాం, ఇక్కడే ఫైట్ చేద్దాం అని ఈ టైంలో ర్యాండీ ఆర్టన్ ఛాలెంజ్ చేసినారు. సో అప్పుడే మన జాన్ సీనా ఏమన్నా అంటే ఫైట్ చేద్దాం కానీ ఇక్కడ కాదు, నీకు అర్థమవుతుందా, నీ హోమ్ టౌన్లో బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేద్దామని చెప్పినారు బాస్. ఎస్, బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేద్దామని చెప్పేసినారు. ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అన్నమాట. అండ్ జాన్ సీనా ఏమన్నా అంటే, ర్యాండీ ఆర్టన్ నీ హోమ్ టౌన్ ఉంది కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీతో నీ ఫ్యామిలీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేయి, అండ్ నువ్వు నీ బెస్ట్ని నువ్వు తీసుకురా అనమాట. అండ్ నేను నీకు చాలా భయంకరంగా కొట్టి ఓడిపి చేస్తాను. అండ్ దాని తర్వాత ఇక నీ దగ్గర ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉండే అనమాట అని చెప్పినానమాట. అండ్ ఓ లుక్ వేసుకో, అసలు నా రియల్ ఛాంపియన్ ఏ టైప్లో కనిపిస్తాడో చూడని చెప్పినారనమాట. అండ్ బాస్ ఆ టైటిల్ ర్యాండీ ఆర్టన్ పైన పడేసినారు జాన్ సీనా. అండ్ మరి జాన్ సీనా అటాక్ చేసినారు ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ బాస్ దాని తర్వాత టైటిల్తో అటాక్ చేద్దాం అనుకున్నారు కానీ మన ర్యాండీ ఆర్టనే ఒక జబర్దస్త్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు మన జాన్ సీనాకి. ఎస్ బాస్, ర్యాండీ ఆర్టన్ మళ్ళీ ఒకసారి ఆర్క్యూ ఇచ్చేసినారనమాట మన జాన్ సీనాకి. అండ్
ఆర్క్యూ పడంగానే మన జాన్ సీనా అంటే ఇక్కడ పడిపోయినారు అనమాట. అండ్ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన ర్యాండీ ఆర్టన్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ బి అఫీషియల్ అనమాట మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ బాస్ మొత్తం సెగ్మెంట్ కవర్ చేశారు. మీరు ఒకసారి వీడియో టైం చూడండి, 9 minutes క్రాస్ అయిపోయినాయి అనమాట. అండ్ సెగ్మెంట్స్ కవర్ చేయాలంటే మామూలు మాట కాదు బాస్, చాలా అంటే చాలా కష్టపడితే మనం సెగ్మెంట్ కవర్ చేయొచ్చు అనమాట. డీటెయిల్గా కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకే ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫరాక్సియం వర్సెస్ మన ఎడ్జ్ గ్రాస్ అండ్ హంబర్తో మధ్యలో మంచి మ్యాచ్ చూడడానికి దొరికాయి అనమాట. ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు, ఫ్రాక్సియం. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీ. సో ఎస్ బాస్, మన టిఫనీ రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ చేరేసినారు. ఆమె టిఫనీ రింగ్లో వచ్చి ఏమని చెప్పారంటే, ఇప్పుడు టైం ఏమైతే అడిగినప్పుడు ఫ్యాన్స్ అందరూ టిఫనీ టైం అని చెప్పినారనమాట. సో అప్పుడే మన టిఫనీ ఏమని చెప్పారంటే, చూడండి నేను ఈ రెసల్ మేనియాలో 60,000 ఫ్యాన్స్ ముందు నేను షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించానమాట. అండ్ నేను స్టిల్ మీ ఉమెన్స్ ఛాంపియన్ని. అండ్ నిజం చెప్పాలంటే నా మనసు ఎక్కడ వచ్చిన డౌట్ ఉండే అనమాట. బట్ నేను చాలా కష్టపడ్డాను అండ్ నేను షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించేసినాను. అండ్ చాలా మంది నాకు నెక్స్ట్ షార్లెట్ ఫ్లేర్ అని చెప్తున్నారు. బట్ నేను నెక్స్ట్ షార్లెట్ ఫ్లేర్ని కాదు, ఎందుకంటే నేను అంటే వన్ అండ్ ఓన్లీ టిఫనీ అని చెప్పింది అన్నమాట. సో అప్పుడే మన జేడ్ కార్గిల్ ఇంటరప్ట్ చేసింది. సో మన జేడ్ కార్గిల్ వచ్చి ఏమని చెప్పింది అంటే, చూడు టిఫనీ, నువ్వు షార్లెట్ ఫ్లేర్తో ఫైట్ చేసినావు, నువ్వు షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించినావు. నిజంగా మ్యాచ్ జబర్దస్త్గా ఉండే అనమాట. అండ్ నేను నేవమితో కొంచెం బిజీ ఉండే. అండ్ ఇప్పుడు టైం వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు అందరూ తెలిసిపోతుంది అంటే ఇక్కడ నేను WWE ఎందుకు వచ్చానంటే నేను ఛాంపియన్ కానీ వచ్చినా అనమాట. అండ్ నువ్వు షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించి నువ్వు పెద్ద బెస్ట్ అని నువ్వు అనుకుంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు అనమాట. ఎందుకంటే ఓన్లీ షార్లెట్ ఫ్లేర్కి ఓడిపిస్తే ఎవరు బెస్ట్ కారణం అనమాట. అంటే నువ్వు నాలాంటి సూపర్ స్టార్కి ఓడిపోయాలి అంటే నువ్వు నాతో ఫైట్ చేయని చెప్పిన అనమాట. అండ్ మన టిఫనీ ఏంటంటే ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసింది బాస్. అండ్ మనకి ఇమీడియట్ ఇలా మధ్యలో జేడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. బట్ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. ఇద్దరు టకాఫర్గా ఫైట్ చేసినారు బాస్. ఈ మ్యాచ్లో చాలా కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో మన నేవోమి వచ్చింది అనమాట. నేవోమి వచ్చి అటాక్ చేసింది జేడ్ కార్గిల్ పైన. అందుకనే బాస్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన నాజ్ జాజ్ వచ్చింది అనమాట. ఎస్, నాజ్ జాజ్ రిటర్న్ చేసింది. నాజ్ జాజ్ వచ్చి మన టిఫనీ పైన అటాక్ చేసింది అనమాట. సో నిజంగా చాలా మంచి మ్యాచ్, చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జేకబ్ ఫాటు అండ్ మన సోలో సికోవాది. అండ్ బాస్ రింగ్లో రాగానే మన సోలో సికోవా ఏమని చెప్పినా అంటే, ఫస్ట్ అయితే మీరు అంటే కొంచెం రెస్పెక్ట్ చేయండి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫాటు ఫాటు అని చాంట్ చేస్తుంటారు, బాగానే రెస్పెక్ట్ ఇస్తుంటారు అనమాట. బట్ అయినా అక్కడ సోలో సికోవా అంటే మీ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ రెస్పెక్ట్ అని చెప్పిన అనమాట. ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చినారు. అంటే మన జేకబ్ ఫాటుకి చాలా మంచి ఫాటు ఫాటు అని చాంట్ చేస్తుంటారు. అండ్ దాని తర్వాత మొత్తం క్రెడిట్ మొత్తం అంటే నా వల్ల జేకబ్ ఫాటు గెలిచానమాట. అంటే మా ఫ్యామిలీ అందరూ వద్దన్నారు జేకబ్ ఫాటుకి, బట్ నేను తీసుకొచ్చినాను. అంటే రోడ్ పైకి లేపి నేను జేకబ్ ఫాటుకి స్టార్ చేసినట్టు మాట్లాడినారు అనమాట. క్లియర్లీ మెన్షన్ చేసిన నేను రోడ్ సైడ్కి తీసుకొచ్చినాను అనమాట జేకబ్ ఫాటుకి. అండ్ జేకబ్ ఫాటు చూసినారా ఛాంపియన్ అయిపోయింది. ఎవరి వల్ల అంటే నా వల్ల జేకబ్ ఫాటు ఛాంపియన్ చాలా గొప్ప మాట్లాడుతుంటానమాట సోలో సికోవా. సో అప్పుడు మన జేకబ్ ఫాటు ఏమన్నారు అంటే, సాలిగా అంటే నేను నీకు ముందే చెప్పినాను సోలో సికోవా అంటే నేను ఈ ఛాంపియన్షిప్ గెలుస్తాను, నేను ఈ ఛాంపియన్షిప్కి మన ఫ్యామిలీలో తీసుకొస్తాను. అండ్ నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా నేను చేస్తా అని చెప్పినాను, నువ్వు మర్చిపోయినా అక్కడ మాట్లాడినారనమాట. సో బాస్ అప్పుడే అక్కడ మన జేకబ్ ఫాటు సోలో సికోవాకి ఇంటరప్ట్ చేసినారు ఎలి నైట్ అక్కడ వచ్చి రీమ్యాచ్ కోసం అడిగినారనమాట బాస్. అండ్ అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. డ్రూ మ్యాకింటైర్ వచ్చి అక్కడ ఏమని చెప్పినారంటే ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడినారనమాట. అంటే చూడండి ర్యాండీ ఆర్టన్కి 3 వారాల ముందే ఓడిపించినాను, అలాంటి ర్యాండీ ఆర్టన్కి ఇప్పుడు ఛాంపియన్షిప్ అవకాశం దొరుకుతుందన్నమాట. అంటే ఇది వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంటా లేదా ఇది నెపో రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ అంటే నెపోటిజం గురించి అక్కడ మాట్లాడినారనమాట. అండ్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ అక్కడ ఎక్కించినారనమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ ఈరోజు రాలేదు. అండ్ మ్యాచ్ మాత్రం చాలా జబర్దస్త్ ఉండేది అసలు మేనియాలో. అండ్ నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను, చాలా మంచి అనిపిస్తుంది అనమాట. అంటే నేను డేమియన్ ప్రిస్ట్ మొత్తం పరువు చేశాను అని ఈ టైప్ వచ్చి ఎక్కించినారనమాట. సో అప్పుడు ఎలి నైట్ ఏమన్నారంటే, నీకు ర్యాండీ ఆర్టన్తో ప్రాబ్లం ఉంటే నువ్వు ర్యాండీ ఆర్టన్తో అంటే ర్యాండీ ఆర్టన్ దగ్గర వెళ్ళి మాట్లాడానమాట. నాకు ఇక్కడ ఛాంపియన్షిప్ మ్యాచ్ కావాలని మరి ఎలి నైట్ చెప్పినారు. అండ్ టైటిల్ ఓడిపోయిన వాడిని మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కించినప్పుడు మన ఎలి నైట్ చాలా భయంకరంగా ఎక్కించినారు. అండ్ అదేంటంటే నేను టైటిల్ ఓడిపోయినా నువ్వు జోక్ చేస్తున్నావు అండ్ నీ లాస్ట్ టైటిల్ రేంజ్ అసలు ఎవరు గుర్తు లేదు అని చెప్పినారనమాట. అండ్ బాస్ అందుకే మాటల్లో ఇక్కడ వీళ్ళు
ఫైట్ కోసం రెడీ అయిపోయినారు. అండ్ మన మేనేజర్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి ఇలా మధ్యలో ఒక మ్యాచ్ పెట్టేసినారు అనమాట. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ LA Knight మ్యాచ్. అదొక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో వాళ్ళు మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే జేకబ్ ఫాటుతో ఫైట్ చేస్తారనమాట ఇన్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ బాస్ దాని తర్వాత మనకి జెలినా వేగా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్ ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండనమాట. ఈ మ్యాచ్ మధ్య చాలా చీటింగ్ చేస్తారనమాట. పైపని అంటే వీళ్ళందరూ అటాక్ చేస్తుంటారనమాట మన జెలినా వేగా పైన. బట్ గైస్ ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జెలినా వేగా. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు జెలినా వేగా అనమాట. సో నిజంగా ఫైనలీ మన జెలినా వేగా న్యూ ఛాంపియన్ బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత ద మిస్ బ్యాక్ స్టేజ్ కార్మెలతో మాట్లాడి రింగ్లో వచ్చినాయన్నమాట. ద మిస్ రింగ్లో వచ్చి అక్కడ అంటే నేను ఒకప్పుడు రసల్ మేనియాలో నేను అంటే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్ అనమాట. మీ హీరో కోడీ రోడ్స్ జాన్ సీనాకి ఓడిపోలేకపోయినాడు. బట్ నేను ఒకప్పుడు రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో జాన్ సీనాకి ఓడిపించాను అనమాట. బట్ అయినా సరే నాకు ఎవరు రసల్ మేనియాలు ఈసారి మెన్షన్ చేయలేదు అన్నట్టు ద మిస్ మాట్లాడుతుంటారు. సో బాస్ అప్పుడే అక్కడ రిటర్న్ అయిపోయింది మన అలిస్టర్ బ్లాక్ ది ఎస్ బాస్. ఫైనలీ మనకు వచ్చిన రూమర్ నిజమే అనమాట. అలిస్టర్ బ్లాక్ రిటర్న్ చేసినారు. అండ్ అలిస్టర్ బ్లాక్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వెల్కమ్ బ్యాక్ అని చాంట్ చేసినారు. అండ్ బాస్ అలిస్టర్ బ్లాక్ రింగ్ లో రాగానే ద మిస్ అసలు నువ్వు ఏమనుకుంటున్నారు ఈ టైప్లో మాట్లాడుతుంటారనమాట. సో అప్పుడే మన అలిస్టర్ బ్లాక్ అటాక్ చేసినారు ద మిస్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఫైనలీ అలిస్టర్ బ్లాక్ ఈజ్ బ్యాక్. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ LA Knight మధ్యలో ఒక మంచి నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. కానీ బాస్ మెయిన్ షాకింగ్ ఏంటంటే మ్యాచ్ మధ్యలో మన సోలో సికోవా వచ్చి అంటే సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసిన అనమాట LA Knightకి రెఫరీ చూడకుండా. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ షాక్ అనమాట. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ సోలో సికోవా మధ్యలో పాత హిస్టరీ మీకు తెలుసు అనమాట. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ షాక్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ క్లేమరిజం అనుకుంటూ మన LA Knightకి. కానీ బాస్ అంతలోనే ఇంకా నుంచి కాల్ పట్టుకొని గుంజినారనమాట. మన డేమియన్ ప్రిస్ట్ డేమియన్ ప్రిస్ట్ వచ్చినారు. చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ డ్రూ మ్యాకింటైర్కి టేబుల్ పైన లేపెత్తేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్ దాని తర్వాత LA Knight ఓపెన్ చేస్తుంటారనమాట. డేమియన్ ప్రిస్ట్ కాదు అంటే నువ్వు ఎందుకు మధ్యలో వచ్చినావు అంటే ఇప్పుడు నీ వల్ల నేను మ్యాచ్ ఓడిపోయినట్టు అక్కడ మాట్లాడుతుంటారనమాట. సో బాస్ అప్పుడే మన జేకబ్ ఫాటు వచ్చేసినారు. జేకబ్ ఫాటు రింగ్లకి వీళ్ళ పైన జంప్ చేసినారనమాట. అండ్ వీళ్ళందరి పైన అటాక్ చేసినారు. మన జేకబ్ ఫాటు LA Knight పైన అటాక్ చేసినారు. డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ మొత్తము బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన జేకబ్ ఫాటు ఉండనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ TLC మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. మన మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ DIY వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, దగ్గర ఒక అర్ధ గంట దాకా వచ్చిందన్నమాట ఈ మ్యాచ్. చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన గౌరవ్ కాదు ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ టైటిల్ అంటే ఛాంపియన్షిప్ రిటర్న్ చేసుకున్నారనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫాలో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.